దూరదర్శన్ సప్తగిరి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు బుద్ధ పూర్ణిమ. బుద్ధుని గురించి తెలుసుకునేటువంటి రోజు. ఎన్నో బోధనలు వారివి సాంస్కృతిక ఐక్యతను తెలియజేస్తున్నాయి. ఆ బోధనల ఔచిత్యం ఎన్నో విషయాల సారాన్ని మనందరికీ తెలియజేస్తున్నాయి. బుద్ధుని జీవితంలో ఎన్నెన్నో సంఘటనలు, జ్ఞానోదయం, మోక్షం ఇలా ఎన్నో ఉన్నాయి. బుద్ధుని బోధనలు ఆధునిక కాలంలో ఎలా ఉపయోగించుకోవాలి? ఈ బుద్ధ పూర్ణిమ రోజున మనకి తెలియజేయడానికి మన దూరదర్శన్ సప్తగిరి స్టూడియోకి విచ్చేశారు ప్రముఖ బౌద్ధ భిక్షువు సుమేధా బోధి గారు. బౌద్ధ అధ్యయనాలు, వాణిజ్య విభాగంలో ఉన్నత విద్యను వీరు అభ్యసించారు. మయన్మార్లోని ఇంటర్నేషనల్ ధెరవాడ బౌద్ధ విశ్వవిద్యాలయంలో బుద్ధ ధర్మాన్ని అధ్యయనం చేసి మహోన్నత గురువుల వద్ద శిక్షణ పొందారు. సాధన, సేవ అనే సమతుల్య ఆధ్యాత్మిక సాధన సేవా మార్గంలో వీరు కృషి చేస్తున్నారు. వివిధ పత్రికల్లో అనేక వ్యాసాలు రాశారు. పలు అనువాద రచనలు చేశారు సుమేధా బోధి గారు. మరి బుద్ధ పూర్ణిమ సందర్భంగా బుద్ధుని బోధనలు, ఆ సారం, వాటన్నిటినీ అడిగి తెలుసుకుందాం. నమస్కారం సుమేధా బోధి గారు. ముందుగా బుద్ధ పూర్ణిమ ప్రాధాన్యత గురించి తెలియజేస్తారా? నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. చాలా ధన్యవాదాలండి. మీరు నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, బుద్ధుని యొక్క బోధనలు, ముఖ్యంగా బుద్ధుని పండుగల్లో, ఫెస్టివల్స్లో బుద్ధ పౌర్ణమి చాలా ముఖ్యమైనది. ఎందుకంటే బుద్ధుని యొక్క జననం, బుద్ధుని యొక్క జ్ఞానోదయం మరియు పరినిర్వాణం, ఈ మూడు కూడా ఒకే రోజున, అంటే వైశాఖ పౌర్ణమి రోజు జరిగినాయి. అందుకని ప్రపంచం అంతా కూడా, ప్రపంచంలో ఉన్న బుద్ధిస్టులందరూ కూడా ఈ బుద్ధ పౌర్ణమిని చాలా పవిత్ర దినంగా పాటిస్తారు. ముఖ్యంగా ఈరోజు ప్రాధాన్యతగా మనం చెప్పుకుంటూ, మనకు సంబంధించిన వరకు ఏమిటి దీని ప్రాధాన్యత అంటే, మరి ఈరోజు మన బుద్ధుడి యొక్క ముఖ్యమైనటువంటి బోధనలో కరుణ, మైత్రి, అహింస, వీటి కోసం బుద్ధుడు ధ్యానం చేయాలి నిర్మాణం పొందడానికి. ఇవి ముఖ్యంగా మనకి కనీసం ప్రతిరోజు కూడా ఎంతో బిజీగా వెళ్ళిపోతుంటుంది. రోజు బిజీయే. ఒక్కొక్క రోజు ఎంప్లాయీస్ అంతా ఉన్నట్టు 12-1 గంట దాకా పనిచేస్తుంటారు. మళ్ళీ రెండో రోజు 9 గంటలకు ఆఫీస్కి వచ్చేసి రొటీన్ అయిపోతుంది. ఈ మధ్యలో అప్పుడు పార్టీలు, అసలు ఏమి ఇవన్నీ ఆలోచించే రోజు ఈ రోజు లేదు. అసలు జీవితంలో ముఖ్యమైనవి ఈ విషయాలు. ఏది ఈ కరుణ, మైత్రి, అహింస, ఇటువంటి వాటిని ఏ విధంగా మనం పాటించాలి, ఎందుకు పాటించాలి, దీనివల్ల మనకు కలిగే లాభం ఏంటి, ఇవన్నీ కూడా మనం నిత్యం ఆలోచిస్తూ సాధన చేస్తూ ఉంటేనే మనకి మానవ జీవితం, ఎందుకు మనం ఈ జన్మ ఎత్తాం, మన దీని యొక్క పర్పస్ ఏమిటనేది తెలుస్తుంది. అయితే మరి ఈ రోజుల్లో మనందరికీ తెలుసు బాగాను, అధికారం, ఆస్తి, అంతస్తులు ఇవే కావాలి మనకి. వీటి కోసం అన్నీ వదిలేస్తాం. అసలు భగవాన్ బుద్ధుడు మోక్షం కోసం, ప్రజ్ఞ కోసం, అంటే పాలీలో పన్య అంటారు, సంస్కృతిలో ప్రజ్ఞ అంటారు. ఈ పన్య కోసం ఆయన అంతఃపుర జీవితాన్ని వదిలేసుకుంటే, మనం ఆధ్యాత్మికం వదిలేసి ఈ ఐహికమైనటువంటి అధికారం వాటి కోసం మనం వెళ్తున్నాము. అయితే ఈ రోజైనా, కనీసం ఈ రోజైనా ప్రతివారు కూడా ఈరోజు సెలవు దినం కూడా, అసలు ఎందుకు ఈరోజు మనకు సెలవు వచ్చింది అని ఒకసారి గుర్తుకొచ్చినప్పుడు ఇవన్నీ గుర్తుకొస్తుంటాయి అన్నమాట అండి. ఈ బుద్ధుని బోధనలో బుద్ధ పౌర్ణమి రోజు బుద్ధిస్టులు, నాకు తెలిసినంతవరకు, నేను భారతదేశంలో ఉన్నప్పుడు అంత ఎఫెక్ట్ రాకపోయినా నేను విదేశాల్లో చదవడం వల్ల యాన్షియంట్ ట్రెడిషన్ ఫాలో అవుతున్నటువంటి మయన్మార్, శ్రీలంక, థాయిలాండ్, ఇలా అనేక దేశాల్లో నేను చాలా సంవత్సరాలు ఉన్నాను. నేను స్వయంగా అనుభవంలోకి వచ్చినటువంటి ఏంటంటే, ఈరోజు బుద్ధిస్టులు అందరూ వైట్ డ్రెస్ వేసుకుంటారు, ఉతికిన బట్టలు, కొత్త బట్టలు ఏవైతే అవి మొనాస్ట్రీస్కి వెళ్ళిపోతుంటారు. వెళ్ళిపోయి పొద్దునుంచి రాత్రి దాకా ఇంకెక్కడికి వెళ్ళరు, అక్కడే భోజనం అంతా ఏర్పాటు చేస్తారు, శీలాన్ని సాధన చేస్తారు. క్యారెక్టర్ అనమాట. అంటే పొద్దున్న సాయం దాకా 4 గోడల మధ్యనే ఉండడం వల్ల ఏ పని చేయకుండా ధ్యానం చేసుకోవటం, లేకపోతే ఏదైనా పఠనం చేయడం వల్ల శీలం బ్రేక్ అవ్వదు.
ఏ తప్పుడు ఆలోచన అదే ఈ తప్పుడు పని చేయడానికి ఏమి ఉండదు. అక్కడ ఉండేది 4 గోడల మధ్యనే. ఆ విధంగా సాధన చేస్తారు. కొంతమంది దాన ధర్మాలు చేస్తారు, మరి కొంతమంది పగోడాలకు వెళ్తారు, స్తూపాలకు వెళ్తారు, వెళ్ళి పూజలు చేసుకుంటూ ఉంటారు. ఇది బౌద్ధం ప్రపంచమంతా ఈరోజు జరుగుతున్నటువంటి విషయం. సుమేధాభూతి గారు, ఈ వైశాఖ పౌర్ణిమని మనం బుద్ధ పూర్ణిమగా జరుపుకుంటున్నాం. అసలు దీని ఔచిత్యం ఏంటంటారు? దీని ఇంపార్టెన్స్ ఏంటంటే మరి ముఖ్యంగా మరి బుద్ధుడు జననం, తర్వాత ఈ ఎన్లైటన్మెంటు, బర్త్, ఎన్లైటన్మెంట్ అండ్ పరినిర్వాణ అంటారు. డెత్ అంటారు. బుద్ధుడి యొక్క మరణాన్ని డెత్ అని కూడా పరినిర్వాణం అని చెప్పాలి. ఈ 3 ఒకే రోజు ఇది సిగ్నిఫికెన్స్, దీనికి ఔచిత్యం, దీని సిగ్నిఫికెన్స్ అది ఈ రోజు ఏది చేసినా కూడా మంచి జరుగుతుందని. మియన్మార్, థాయిలాండ్, శ్రీలంక దేశాల్లో అయితే పగోడాలకు వెళ్ళి మర్రి చెట్ల కింద, అంటే మనం మర్రి చెట్టు లేకపోతే రాగి చెట్టు ఉంటుంది, అదే బోధి వృక్షం అంటారు బుద్ధిస్టులు. ఈ బోధి వృక్షం కింద బుద్ధుని విగ్రహాలు ఉంటాయి. వాటి మీద నీళ్లు పోస్తూ వాళ్ళు మనసులో ఏదో అనుకుంటే ఈ సంవత్సరంలో జరుగుతుందంట. వాళ్ళకి ఇష్టాన్ని కోరికని చెప్పుకుంటూ మనసులో తలుచుకుంటూ నీళ్ళు పోస్తూ ఉంటారు. ఇలా దీనికి చాలా రకాల ఇది కాక యునైటెడ్ నేషన్స్ డే ఆఫ్ వైశాఖ్ అని యునైటెడ్ నేషన్స్ ప్రతి సంవత్సరం ఏదో ఒక దేశంలో ఒక 100 దేశాల నుంచి నేషన్ హెడ్స్ వస్తారు. తర్వాత వందల మంది అత్యున్నత స్థాయి గురువులు, మహోన్నతమైన గురువుల్ని అందరినీ తీసుకొచ్చి అక్కడ ఒక పెద్ద కాన్ఫరెన్స్ వరల్డ్ పీస్ కోసం అది వర్క్ చేస్తారు. తర్వాత ఇంకా ఇటువంటి అనేక కార్యక్రమాలు అనేక దేశాల్లో, ఇక మన బుద్ధగయలో కూడా పీస్ ర్యాలీ లాంటివి కూడా కండక్ట్ చేస్తుంటారు. మన బుద్ధగయలో కాలచక్ర గ్రౌండ్స్ ఉంది. అక్కడ ప్రతి అందరూ కూడా దేశం నుంచి నలుమూల నుంచి అక్కడికి వచ్చి ఆ రోజు ధర్మబోధన చేసుకుంటారు. ఒక సందర్భంలో దలైలామా కూడా పిలవడం జరిగింది. ఇలా దాని యొక్క సిగ్నిఫికెన్స్ అది. సుమేధాభూతి గారు, మరి గౌతమ బుద్ధుడు ఎప్పుడు జన్మించారు, అతని తల్లిదండ్రులు, ఆ తర్వాత వారి పూర్తి జీవితం గురించి ముందుగా వివరిస్తారు? బుద్ధుని జీవితం కోసం చెప్పాలంటే ఆయన శుద్ధోధనుడు, మహామాయ వారిద్దరికీ జన్మించారు. ఈయన పేరు సిద్ధార్థ గౌతముడు. ఈయన జన్మం ఇచ్చింది లుంబినీలో, అంటే మన నేపాల్ బోర్డర్లో లుంబిని అని ఉంది. లుంబినీలో జన్మించారు వీరు. అక్కడి నుంచి ఇండియాకి వస్తూ అంటే జ్ఞానోదయం కోసం ఆయన జర్నీ మొదలుపెట్టి ఆ ప్రయాణంలో మన ఇండియాకు వస్తారు. ఇది వారి తల్లిదండ్రులు అయితే వారు పుట్టింది లుంబినీలో అయితే వారు ముఖ్యంగా మరి ఒక రాజకుమారు అవడం వల్ల ఈ రాజకుమారుగా పుట్టినప్పుడే పండితులు చూసి, అంటే జ్యోతిష్యులు చూసి, ఈ పసిబిడ్డ అయితే విశ్వగురువు అవుతారు, లేకపోతే ప్రపంచాన్ని ఇది చక్రవర్తిని అవుతారు అంటారు. కానీ మాత్రం విశ్వగురువే అవుతారని చెప్తాడు ఒక పండితుడు. అయితే చివరికి బుద్ధుడు సిద్ధార్థ గౌతముడు విశ్వగురువై విశ్వానంతటికీ ఎంతో సేవ చేస్తే న్యూమరల్ బీయింగ్స్, కౌంట్లెస్ బీయింగ్స్ ఈ బుద్ధుడు సూచించిన మాధ్యమ మార్గంలో నడిచి నిర్వాణాన్ని పొందారు. అయితే వీరు యుక్త వయసు వచ్చిన తర్వాత సిద్ధార్థ గౌతముడు ఒకసారి ఒక డెడ్ బాడీని, తర్వాత ఒక ముసలి వ్యక్తిని, ఒక సన్యాసిని, ఒక రోగిని, ఇలాంటి వాళ్ళని చూసి ఆయన ఒక వాకింగ్కి వెళ్ళినప్పుడు చూసి మనసులో ఆయనకు ఒక రకమైన దుఃఖం కలుగుద్ది. ఈ వయసులో ఉంటే ఇంత బాగుంటాం, చివరికి ఇదేనా మన బతి, ఎందుకు ఇలా జరుగుతుంది, ఏమిటి దీని యొక్క రహస్యం, ఎందుకు మనం దీన్ని ఓవర్కమ్ చేయలేం, ఈ యొక్క దుఃఖం లాంటిది, ఈ దుఃఖాన్ని మనం ఎందుకు నివారించుకోలేమని వారు అనుమానం కలిగి మొత్తం త్యజించి తపస్సు చేయడం మొదలు పెడతా. అంతఃపురాన్ని వదిలేసి ఒక అర్ధరాత్రి అడవిలోకి వెళ్ళిపోతారు అన్నమాట. అక్కడి నుంచి ఆయన స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ అయింది. అలా ఆయన ప్రయాణం ప్రారంభించారు. మరి ఈ ప్రయాణంలో ఆయన ఎన్నో విషయాలు మీరు తెలుసుకున్నారు, ఇప్పుడే చెప్పారు. ఒక మనిషి జీవితం ఏంటి, చివరికి ఇలా అంతమైపోతుంది, ఇలా ప్రతి విషయాన్ని తెలుసుకోవడం జరిగింది. ఆ తర్వాత వారు అనేక బోధనలను మనకు తెలియజేశారు గౌతమ బుద్ధుడు. ఆ బోధనల గురించి వివరిస్తారు? మంచి ప్రశ్న అడిగారు. బుద్ధుడు ఈ విధంగా మరి అనేక సంవత్సరాలు 6.5 సంవత్సరాలు తపస్సు చేసి చివరికి నిరంజన నది ఒడ్డున, అంటే ఇప్పుడు బుద్ధగయ అని చెప్పుకుంటున్నాం, బీహార్ స్టేట్లో ఉంది ఇది. ఆ నది ఒడ్డున కఠోరమైన, అప్పట్లో అది ఇప్పుడు ఒక చిన్న సిటీలా ఉంటుంది, మినీ సిటీలాగా, అప్పుడు కఠోరం బాగా డీప్ ఫారెస్ట్ అడవి అనమాట అండి, బాగా కింకారణ్యం లాంటిది. ఆ అరణ్యంలో కూర్చొని ఒక్కడే స్వయంగా
తపస్సు చేస్తాడు. అక్కడ తపస్సు చేసినప్పుడు బుద్ధ భగవాన్ వారికి జ్ఞానోదయం కలుగుద్ది. జ్ఞానోదయం అయిన తర్వాత 7 వారాల పాటు అక్కడే ధ్యానం చేస్తారు. ధ్యానం చేసి ఆ తర్వాత బ్రహ్మ సమాపతి ఆయన్ని ఈ మానవ కోటి కోసం మీరు బోధన చేయాలి, బోధించాలి, వారిని ఈ సఫరింగ్ అంటే దుఃఖం నుంచి విముక్తిని కలిగించాలని ప్రార్థిస్తే ఆయన అక్కడి నుంచి నడుచుకుంటూ సారనాథ్ వస్తారు. సారనాథ్లో మొట్టమొదటి ఆయన ప్రవచనం ధమ్మ చెక్క ప్రవర్తన సుత్తం అని చెప్తాం. ఆ సుత్తం చెప్పడం జరిగింది. ఇది ముఖ్య బోధన. బుద్ధుని యొక్క 45 సంవత్సరాలు బుద్ధుడు మనకి బోధన చేయడం జరిగింది. ఈ 45 సంవత్సరాలు కూడా ఈ ధమ్మచక్ర ప్రవర్తన సూత్రం గురించే చెప్పారు ఆయన. అంటే వివిధ రకాలుగా, వివిధ కోణాలు, వివిధ పద్ధతుల్లో అనేక విధాలుగా, అంటే వచ్చిన శిష్యులు ఏ విధంగా ఈ సందేశం మనకు అర్థమవుతుందో ఆ విధంగా చెప్పడం జరిగింది. అంటే ఆయన ఏం తెలుసో చెప్పడం కాదు, శిష్యుడికి ఎలా కావాలో ఆయనకు తెలిసింది చెప్పడంలో ఈ 45 సంవత్సరాలు అనేకమైనది త్రిపీఠికలు అనేది తయారైంది. త్రిపీఠికలు అంటే సుత్త పీఠిక, అభిధమ పీఠిక, వినయ పీఠిక. ఇది వినయ పీఠిక బేస్, అది శీలం. వినయ పీఠిక లేకుండా ఏమీ లేదు. ఈ శీలమే మొదటి మెట్టు. ఈ శీలం వినయ పీఠికలో ఉంది. తర్వాత సుత్త పీఠిక, అభిధమ పీఠిక అంటే హయ్యర్ స్టాండర్డ్ అనమాట. ఈ 3 పీఠికల్లో ఈ యొక్క బుద్ధుని యొక్క బోధనలో ఉంచడం జరిగింది. ఈ ధమ్మచక్ర ప్రవర్తన సూత్రం కోసం ముఖ్యంగా బుద్ధుడు అంటే ధమ్మ చక్ర ప్రవర్తన అంటే ధమ్మ చక్రాన్ని ప్రవర్తించడం అంటే రొటేట్ చేయడం అన్నమాట. అంటే అప్పటికే నడుస్తూ ఉంది, కానీ అప్పుడు ధర్మం అంతగా లేదు. దాన్ని మళ్ళీ దాన్ని ఈయన రొటేట్ చేయడం మొదలు పెడతారు. అంటే ఆగిపోయిన ధర్మచక్రాన్ని మళ్ళీ రొటేట్ చేస్తుంటారు. అది ఇప్పుడు కూడా చెప్పుకుంటారు. మైత్రేయ బుద్ధుడు వస్తాడు, బాగా ఇది బుద్ధుని యొక్క శాసనం అయిపోయి ఘోరాలు బాగా జరిగిపోయినట్టు మైత్రేయ బుద్ధుడు వచ్చి మళ్ళీ దీన్ని శాసనాన్ని మళ్ళీ దాన్ని రొటేట్ చేస్తాడంటారు కదా, అలాగా ఈ ధమ్మచక్ర ప్రవర్తన సూత్రంలో ముఖ్యంగా చెప్పింది దుఃఖ సత్యము, దుఃఖ ఆర్య సత్యం, దుఃఖ సముదయ ఆర్య సత్యము, దుఃఖ నిరోధ ఆర్య సత్యం, దుఃఖ నిరోధగామిని పతిపద ఆర్య సత్యం. ఇది 4 ఆర్య సత్యాలు. ఈ త్రిపీఠికముల గురించి ఇప్పుడు చెప్పడం జరిగింది. ఈ త్రిపీఠికల్లో ఉన్నటువంటి ఆ బోధనలకు సంబంధించినటువంటి వివిధ పుస్తకాలు అవ్వచ్చు, ఇతరత్ర పత్రాలు అవ్వచ్చు, అవి ఇప్పుడు దొరుకుతున్నాయంటారా? ఆ త్రిపీఠికలు ఉన్నాయమ్మా. చాలా రకాల భాషలు, అనేక భాషల్లో. అంటే యాక్చువల్గా బుద్ధుడు పాలీ భాషలో బోధించారు. దాన్ని అనేక భాషల్లో ట్రాన్స్లేట్ చేశారు. ముఖ్యంగా చైనీసు, సాంస్క్రిట్, టిబెటియన్ లాంగ్వేజ్. అయితే పాలీ భాషలో చాలా పుస్తకాలు ఈ నలంద, తక్షశిల లాంటి యూనివర్సిటీలు కాల్చివేయడం ఇంకా అనేక కారణాల వల్ల పోయినాయి. కానీ ఈ టిబెటియన్, చైనీస్లో ఒరిజినల్స్ ఉన్నాయి. వాటిని మళ్ళీ మన తెలుగులోకి, మళ్ళీ హిందీలోకి, సాంస్క్రిట్లోకి ట్రాన్స్లేట్ చేసి ఇప్పుడు వాడుకుంటున్నారు. దాంతోపాటు కొద్దిగా నేను ఈ ధమ్మచక్ర ప్రవర్తన సూత్రం కోసం కొద్దిగా మీకు ఇంకా తెలియజేస్తాను డీటెయిల్గా. ఈ దుఃఖము అంటే సఫరింగ్, ఇంగ్లీష్లో సఫరింగ్ అంటాం. అయితే ఈ దుఃఖాల్లో ఒక 3 రకాలుగా చెప్తున్నాయి. ఒకటి మామూలుగా మనం ఎండ తగిలితే కొంత దుఃఖంగా ఉంటుంది, ప్రయాణం చేస్తే స్ట్రెస్ వస్తుంది, ఇవన్నీ కూడా మామూలు దుఃఖం అంటారు. ఆ తర్వాత అనిత్యం వల్ల దుఃఖము, మనం పుట్టుతాం, పెద్దవాళ్ళం అవుతాం, ముసలివాళ్ళం అవుతాం, దానివల్ల దుఃఖం. అంటే ఎవ్రీథింగ్ చేంజెస్, ఏది ఉండదు పర్మనెంట్గా, అన్నీ మారిపోతూ ఉంటాయి. ఈ మార్పుని మనం అర్థం చేసుకోలేకపోతే అయ్యో నిన్న బాగుంది, ఇవాళ బాగోలేదు, అయ్యో నిన్న కొత్తది కొన్నాం, ఇవాళ పాడైపోయింది, ఇవాళ ఇరిగిపోయింది, లేకపోతే ఇవాళ మనది పోయింది, ఇలా మనం బాధపడుతుంటాం చూసారు. ఇది ఒక రకమైన దుఃఖం. 3వది సంఖార దుఃఖం, ఈ పరిమాణ దుఃఖం. సంఖార దుఃఖం అంటే మన గత జన్మలో మనం చేసినటువంటి పుణ్యపాపాల యొక్క ఎఫెక్ట్. ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే ఎక్కడికి వెళ్ళిపోతాం, మనం అనుకోకుండా వెళ్ళిపోతుంటాం. ఒక్కోసారి అనుకోకుండానే పడిపోతాం, యాక్సిడెంట్ అవుతుంది, లేకపోతే జ్వరం వస్తుంది, తెలియదు మనకి. ఈ తెలియకుండా ఎన్నో జరుగుతుంది, మనం ఏమీ చెయ్యం. ఐ నో మైండ్, అసలు ఐ అండ్ మైండ్ అనేది ఉండదు. అది అలా జరుగుతూనే ఉంటాయి అంతే, అందులో మనం ఉంటాం. అది ఈ బుద్ధ భగవానుడు ఈ 3టిని అర్థం చేసుకొని ఉండగలిగిన వ్యక్తి, అంటే లోభ, దోష, మోహాలని ఎవరైతే కంట్రోల్ చేసుకోగలుగుతారో వాళ్ళు దీన్ని ఈజీగా చూస్తారు. ఇది జస్ట్ నేచర్, లా ఆఫ్ నేచర్, అంతే. ఇది ఇంగ్లీష్లో ధర్మాన్ని లా ఆఫ్ నేచర్గా ట్రాన్స్లేట్ చేస్తారు. ప్రకృతి అనమాట అండి. ఇది ప్రకృతి నియమం అంతే. నేను ఎందుకు బాధపడాలి? నేను అందులో భాగమే కదా. నేను పంచస్కందాలు, లేకపోతే మన గాలి, నీరు, తర్వాత మెటీరియల్, వీటన్నిటితో
తయారు చేయబడ్డవాడిని నేను, నాకు ఇంకా నేనేముంది ఇంక ఇందులో, నథింగ్ ఇస్ దేర్. అలా అనుకుంటే ఏమీ ఉండదు. ఈ అటాచ్మెంట్ ఎప్పుడైతే ఉంటుందో ఆ అటాచ్మెంట్ వల్ల దుఃఖం వస్తుంది. ఈ దుఃఖానికి కారణం అటాచ్మెంట్ అంటే దుఃఖ సముదాయాన్ని అర్థం చేసుకొని దుఃఖ నిరోధం అంటే ఆ కారణాన్ని తొలగించాలి. ఏది ఈ దుఃఖానికి కారణం? కోరికలు, నేను ఇలాగే ఉండిపోవాలి, ఇలాగే అటాచ్ అయిపోయి ఉండదు, నాకు ఇదే బాగుంది, ఈ బాడీ బాగుంది, ఈ చీర బాగుంది, నాకు ఇలాంటి ఫ్రిడ్జ్ కావాలి, నాకు ఈ అంతస్తు కావాలి, నాకు ఈ అధికారం కావాలి, నాకు ఇలా అనుకోవడమే. అది ఇగ్నోరెన్స్ పోతుందంటే మనిషి ఒప్పుకోడు. ఆనందం నిజమే నిర్వాణ పొందుతా ఒప్పుకోడు, ఇగ్నోరెన్స్ వదిలేయడానికి ఇష్టపడ్డు. కారణం ఎన్నాళ్ళ నుంచో నీతో ఉండిపోయి నీకు గొప్ప స్నేహబంధం ఏర్పడ్డది ఇగ్నోరెన్స్తో. అంటే అభిజితో నా స్నేహబంధం నేను వదలనివ్వదు, నేను పట్టుకొని తిప్పేస్తుంటుంది, జన్మలు తిప్పేస్తూ ఉంటుంది నిన్ను. అందుకు బుద్ధ భగవానుడు నువ్వు దానికి పూర్తిగా కట్ చేయాలన్నాడు, దాన్ని పూర్తిగా వదిలేయాలి, మొత్తం కూలిపోవాలి. అది ఆ భవనం, ఈ లోపదోష మొహాలతో నిర్మించిన ఈ భవనం కూలిపోవాలి, ఇంకెక్కడ ఉండకూడదు. అలాంటి ఆలోచన వస్తే ఆ దుఃఖ నిరోధం జరుగుతుంది. ఆ దుఃఖ నిరోధం జరగాలి. ఇప్పుడు ఏం చేయాలి మనం అంటే ఈ ఆర్య అష్టాంగ మార్గాన్ని ఫాలో అవ్వాలి. ఈ ఆర్య అష్టాంగ మార్గం సమ్మా దిట్టి, సమ్మా సంకల్ప, సమ్మా వాచ, సమ్మా కమ్మంత, సమ్మా ఆజీవ, సమ్మా వాయామ, సమ్మా సతి, సమ్మా సమాధి. ఇవి 8. ఇప్పుడు మనం ఈ 8 ఫాలో అవ్వడం కొద్దిగా కష్టమైనటువంటి స్థితి ఉంది ఈ రోజుల్లో. అది మండేన్ లెవెల్లో కూడా ఫాలో అవ్వడం స్థితి లేదు మనకి. ఇది ఒక ముఖ్యమైన పాయింట్ మనం వచ్చాం. జాగ్రత్త ఒక్క నిమిషం మీరు కూడా మనసు పెడితే. అయితే దీనికోసం సామాజిక బౌద్ధ ధర్మం అని నేను ఒక పుస్తకాన్ని రాశాను. ఈ సామాజిక బౌద్ధ ధర్మం, ఈ పుస్తకంలో నేను సోషల్ ఎంగేజ్డ్ బుద్ధిజం అని ప్రపంచంలో బాగా సక్సెస్ అయిన ఈ కాన్సెప్టు చైనా దేశం అత్యున్నత స్థితికి వెళ్ళడానికి, వియత్నాం దేశం అమెరికా వార్ తర్వాత ఈరోజు వాళ్ళు మళ్ళీ రీబిల్డ్ చేసుకుని మళ్ళీ వరల్డ్లో మన ఇండియాతోని, చైనాతో, అమెరికాతో కాంపిటీషన్లో ఉంది వాడు వియత్నాం. లాస్ట్ 20 years ఈ యొక్క కాన్సెప్ట్తోనే వాళ్ళు బిల్డప్ చేశారు. అంటే బుద్ధుడు చెప్పినటువంటి అష్టాంగ మార్గాలలో ఉన్నటువంటి అంశాన్ని తీసుకుని మీరు ఇది రాయడం జరిగిందండి? అవునండి, అష్టాంగ మార్గాల అంశాన్ని తీసుకుని ఈ అష్టాంగ మార్గాన్ని యాజ్ ఇట్ ఈజ్గా మనం ఫాలో అవ్వగల స్టాండర్డ్స్ లేవు ఈ రోజుల్లో. కారణం బీపీ, షుగర్ మీకు తెలుసు కదా, బీపీ ఉంది, షుగర్ ఉంది, ఇంకా అన్ని రకాల పిల్లు లేకుండా, ట్యాబ్లెట్ లేకుండా నడవటం. ఇది బౌద్ధ ధర్మంలో క్వాలిఫికేషన్ చాలా ఇంపార్టెంట్. ఆరోగ్యం ఉండాలి, ధైర్యం ఉండాలి, ఇంటెలిజెంట్ ఉండాలి, డిటర్మినేషన్ అన్నిటికీ మించి. నేను తపస్సులో కూర్చొని నాకు కాలు నొప్పి వస్తుంది, నేను చచ్చిపోతానేమో, లేకపోతే ఇంకోటి ఏదో అయిపోతుందో, అమ్మ ఏం చేస్తుందో, మన ఊళ్ళో ఏం జరుగుతుందో, ఇవన్నీ ఉండకూడదు మనసులో. మొత్తం రినౌన్స్ ఏమైపోయాను నేను ఇక్కడ, నేను మరణించినా నాకు అనవసరం, నేను నిర్వాణ పొంది తీరాల్సిందే అని కూర్చుంటే నిర్వాణం వస్తుంది. అది బుద్ధుడు చేసిందే. అది అలా చాలామంది ఆయన శిష్యులు కూడా నిర్వాణాన్ని పొందారు. అది ఆ మార్గంలో ఈ క్షణం, ఈ రకమైన ఈ రోజుల్లో ఈ శీలం అస్సలు లేదు. క్యారెక్టర్ చాలా బ్యాడ్ కండిషన్లో ఉన్నాడు, సిచ్యువేషన్ ఉంది. అంటే కొంత ప్రకృతి విధంగానే ఉంది. ఎందుకంటే స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ తగ్గిపోయింది, మన ఎత్తు కూడా తగ్గిపోయింది. బుద్ధ భగవాన్ 80 అడుగులు అట్ట ఎత్తు అని అంటుంటారు కొంతమంది 60 అడుగులు అంటుంటారు. అంటే క్లియర్గా నాకు తెలియదు. ఈ 2-3 పుస్తకాలు 2-3 రకాలుగా ఉంది. 80 అడుగులు ఎత్తు ఆయన, 60 అడుగులు. మీరు అజంతా ఎల్లోరా ఇవాళ చూసినా మనకి కనబడతాయి కొన్ని డోర్స్, ఎంతో హైట్ ఉంటాయి, చాలా హైట్. మన గుమ్మం దాటమే కష్టంగా ఉంటుంది, అంత పెద్ద గుమ్మాలు ఉంటాయి. అంటే ఆ స్టాండర్డ్స్లో ఉండేవారు వాళ్ళు. మనం స్టాండర్డ్స్ బాగా తగ్గిపోవడం వల్ల మనం ప్రాక్టీస్ చేయలేకపోతున్నారు అని సాధకులు చెప్తే ఉంటే ఈ సామాజిక బౌద్ధం అనేది ఇది ఒకటి ప్రిపరేషన్ అనమాట. లైక్ యూకేజీ, ఎల్కేజీ లాంటిది. ఈ యూకేజీ, ఎల్కేజీ బాగా చదివితే ఇందులో నేను సింగళవాడ సుత్త, తర్వాత వ్యాఘ్రపద్య సుత్త, మెత్త సుత్త, కరణీ మెత్త సుత్త, తర్వాత పరాభవ సుత్త, ఈ 4 సూత్రాలు. ఇది ఆధ్యాత్మిక జీవితం ఉండడం కోసం కాదు, ఈ మొత్తాన్ని జీవితంలో అడవిలోకి వెళ్ళిపోయేది కాదు. ఇక్కడ ఉంది మోరల్ బేస్డ్ ఆర్ట్ ఆఫ్ లివింగ్, నైతిక ఆధారిత జీవన విధానం. ఎలాగా అంటే ఏమి వదులుకోవసరం లేదు, ఏ మతం మారవసరం లేదు, ఏ కులం మారదు, ఏ బట్టలో వేసుకోవసరం, ఏమి చేయవసరం లేదు. మీ పని మీరు చేసుకుంటూ ఇది సాధన చేసి ఒక నూతన ప్రక్రియని, ఈ సక్సెస్ అయినటువంటి వరల్డ్లో సక్సెస్ అయినటువంటి ఈ కాన్సెప్ట్ని నేను తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి దాన్ని మన పరిస్థితులు అన్వయించి ఈ పుస్తకాన్ని తయారు చేశాను. నేను ఐఎమ్ ది ఫస్ట్ మ్యాన్ ఇన్ దిస్ ఇంట్రడ్యూసింగ్ దిస్ కాన్సెప్ట్ ఇన్ తెలుగు, ఇన్ ఆంధ్రప్రదేశ్, ఇన్ తెలుగు, ఫర్ తెలుగు పీపుల్ ఎస్పెషల్లీ.
వారి బోధనల చక్కటి సారాన్ని మీరు పుస్తకంలోకి తీసుకువచ్చారు. చాలా బాగుందండి. సుమేధా బోధి గారు, మరి ఈ బుద్ధ పూర్ణిమకై ఆధ్యాత్మికత అలాగే సాంస్కృతిక ప్రాముఖ్యత గురించి తెలియజేస్తారా? ఆధ్యాత్మిక ప్రాముఖ్యత అంటే మరి ఇంత అంత అని మనం చెప్పలేమమ్మా. మరి ఈ 2600 సంవత్సరాల పైన అయింది బుద్ధ భగవానుడు బోధించి. 2600 సంవత్సరాలు అనేక మంది మరి మానవులు మరి నిర్వాణం పొందారు, ముక్తిని పొందడమే కాక మరి బుద్ధ భగవానుడు చెప్పిన అహింసా విధానం వల్ల అనేక మంది రాజులు, ఆ రోజుల్లో సింహాల రాజులు భయంకరంగా వేటాడేవారు. అసలు ఏది జంతువుని కనబడి బతకనిచ్చేవారు కాదు, వాళ్ళు కనబడితే చంపి తినేది. అప్పుడు ఇప్పటికీ కూడా మహేంద్ర అంటే అశోక చక్రవర్తి కొడుకు వెళ్ళి ఆయన అర్హంతుడయి వెళ్ళి ఆయన చెప్పినటువంటి ఈ బోధ అహింస చేయాలి, జంతువులు కూడా మనలాంటివే. బుద్ధుడు చెప్పింది సర్వ మానవ అన్ని జీవులకు ఒకటే నియమం చెప్పాడు ఆయన. ఇంత ప్రకృతిలో భాగంగా చెప్పాడు. ఈరోజు మన ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లంకి ఇది సంబంధించింది. ఆ రోజే చెప్పాడు బుద్ధుడు. ఏమో చంపేయడం, డిఫారెస్టేషన్, ఇవన్నీ జంతువులను చంపడం, ఇవన్నీ కూడా మనం సమస్యలు ఫేస్ చేస్తున్నాం కదా. ఆయన ఆ రోజే చెప్పాడు, మీరు ఈ తప్పు చేస్తే ఈ ఫేస్ చేస్తారు, ఈ దుఃఖాన్ని మీరు అనుభవిస్తారు, ఇది ఫేస్ చేయకుండా మీరు సుఖంగా ఉంటారు. అది ఇప్పటికీ కూడా ఈ శ్రీలంకలో ఏంటంటే ఎక్కడైతే మహేంద్రుడు ఇండియా నుంచి వెళ్ళి ఎక్కడ కాలు పెట్టాడో ఆ కొండ పెద్ద కొండ ఉంది. ఆ ఏరియాలో ఎక్కడ ఉన్న వేట కానీ ఏ జంతువుని చంపారు అక్కడ. అంటే అక్కడ కూడా మామూలుగా మాంసాహారం తినేది ఉంది, అక్కడ జరుగుతుంది. అని ఈ ఒక్క కొండ మీద అంటే ఘోరంగా అంటే బతకనేకుండా కాదు, ఏదో కొన్ని మొత్తం ఆహారం కోసం మరి బతకడం కోసం చేస్తారు. ఇప్పుడు పులి సింహం మరి చంపుకొని తింటారంటే దాని నేచర్ అది అట్లాగనమాట అండి. అది ఈ ఒక్క కొండ మీద మాత్రం ఎక్కడ వేట జరగదు, అక్కడున్న జీవులన్నిటికీ పూర్తి స్వేచ్ఛ, ప్రొటెక్టెడ్ అనమాట అండి. ఈరోజు కూడా ఇప్పుడు జరుగుతుంది, ఎవరైనా శ్రీలంక వెళ్తే చూడవచ్చు. ఇది ఒక సిగ్నిఫికెన్స్. ఇలాంటి వాటితో పాటు ముఖ్యంగా బుద్ధిస్ట్ ఆర్ట్ కోసం నేను కొన్ని విషయాలు చెప్తాను, చాలా బాగుంటుంది, ఇంట్రెస్టింగ్గా. మన ఫుడ్ ఈరోజు మనం తినటం లేదు, ఈ ఫుడ్ మనం ఈరోజు వాడటంలా. కానీ శ్రీలంక, వియత్నాం, మయన్మార్ లాంటి దేశాల్లో ఇది లేకపోతే రోజే లేదు. ఖీర్ అంటే మనం పరవణం అంటాం, పరవణంగా చెప్పుకోవచ్చు మనం. ఈ ఖీర్ లేకుండా బుద్ధ పౌర్ణమి కదా ఏది జరగదు. ప్రతి పౌర్ణమికి కంపల్సరీగా ఖీర్ తినవలసిందే. ఖీర్ ఉండి కొద్దిగా ఎంతో కొంత వాళ్ళు ఉండి తింటారు వాళ్ళు. అదొక ఇదనమాట అండి, మెయిన్ అదొక సిగ్నిఫికెన్స్. అది లేకపోతే పండగ అయినట్టు కాదు. అలాగే తెల్ల బట్టలు తొడుక్కోవడం, శీలం సాధన చేయడం, ముఖ్యంగా ఆర్ట్, బుద్ధిస్ట్ ఆర్ట్, చాలా ఆర్ట్ ఉంది. మీరు ఎక్కడ మన భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినా, ఇప్పుడు నేను కూడా వియత్నాం, శ్రీలంకలో ఉన్నప్పుడు వియత్నాం దేశం మనకు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అయినట్లు నేనున్న మోనాస్ట్రీలో ఉంటే మన ఇండియాలో ఉన్నట్టుగా ఉంటుంది. ఎందుకంటే ఆర్కిటెక్చర్, కాంపౌండ్ వాల్స్, అక్కడ ఉన్న బోధి వృక్షాలు, సాల వృక్షాలు, ఇక్కడ నుంచి విత్తనాలు తీసుకెళ్ళి అక్కడ వాళ్ళు వేసుకున్నారు. మన ఇక్కడ ఉన్నట్టుగానే ఉంటుంది నాకు ఆ కాంపౌండ్లో మాత్రమే. బయటకు వస్తే మళ్ళీ ఎంటైర్లీ డిఫరెంట్గా ఉంటుంది. ఆ భాష, మాట తీరు, వేసం, బట్టలు అంతా డిఫరెంట్గా ఉంటుంది. అందులో వాళ్ళు మళ్ళా కాషాయ బట్టలు వేసుకోను అలా. ఎందుకంటే అంత ఎందుకు ఫాలో అవుతున్నారంటే భారతీయులు ఉన్నటువంటి జీవన విధానం, వాళ్ళ నైతిక స్టాండర్డ్స్, ఈ బట్టలు, ఈ తీరు వాళ్ళు ఉంది, ఇదే మనం కాపీ చేసేస్తే మనకు లాభం పొందుతుందని తెలివిగా వాళ్ళు కాపీ చేశారు, లాభం పొందారు. శ్రీలంకలో న్యూమరబుల్ అక్కడ బీచ్కి వెళ్తే మనకుండే అనేక ఇసుక రేణువులు ఒకటొకటి లెక్క పెడితే ఎంత ఉంటుంది, అంతకు +1 చేయాలంట. అంతమందికి ముక్తి కలిగిందని శ్రీలంక వాళ్ళు. అది బుద్ధిస్ట్ కంట్రీ కదా ఎప్పటి నుంచో. ఇలా అనేక దేశాల్లో ఉంది, జపాన్ కానీ, కంబోడియా. దీని కల్చరల్ సిగ్నిఫికెన్స్ చాలా ఉంది బౌద్ధాన్ని. మన దేశం యొక్క కల్చర్ ప్రపంచం అంతా ఇవ్వాలి. ఈ దేశంలో లేకపోయినటువంటి కుటీరాలు ఈ చెక్కతో కడతారు. ఇప్పటికీ అన్ని సౌత్ ఈస్ట్ కంట్రీస్, ఇవాళ అమెరికాలో కూడా ఉన్నాయి, కెనడా, అమెరికా, ఈ యూరోప్ కంట్రీస్లో ఇది పాటిస్తున్నారు. కానీ మన దేశంలో లేదు. ఇప్పుడు మనంతా ఓన్లీ స్లాబ్ వేసేస్తాం అంతే, అది చేసుకుంటాం. ఇలాగా చాలా రకాలుగా మనం వీ ప్రౌడ్ అవర్ సీయింగ్ అవర్ కల్చర్ ఎనీవేర్ ఇన్ ది వరల్డ్. అలాగే సుమేధా బోధి గారు, మీరు మన దేశంలోనే అనేక ప్రాంతాల్లో పర్యటించారు, అలాగే ప్రపంచంలో కూడా అనేక దేశాలు పర్యటించారు. అసలు మన దేశంలో ఈ బుద్ధ పూర్ణిమను ఎలా జరుపుకుంటున్నారు, ప్రపంచంలో ఎలా జరుపుకుంటున్నారు, వీటి గురించి వివరిస్తారా? మన దేశంలో మరి నార్త్ ఈస్ట్లో ఎక్కువ బుద్ధిస్టుకు ఫ్యామిలీస్ ఉన్నాయి. బుద్ధిస్టు ఎక్కువ బుద్ధ బౌద్ధం ఫాలో అయ్యేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు బుద్ధిస్టులు అక్కడ ఎక్కువ బాగా ఉన్నారు. మన ఈ సౌత్ సైడ్ చాలా తక్కువ. వాళ్ళైతే నేను చెప్పిన విధంగా శీల సాధన చేస్తారు, దాన ధర్మాలు చేస్తారు, బంధువులందరినీ
ఆ రోజు ఎంతో ఆప్యాయతగా కలిసిమెలిసి ఉంటారు. మైత్రి సాధనే ముఖ్యం, చాలా అవసరం మనకి. ఈ మైత్రి లేకపోవడం వల్లే ఈనాడు ఈ వార్ అంతా జరుగుతుంది. ఈ వార్లన్నీ జరిగేది ఈ మైత్రి వల్లే, ఈ మైత్రి లేకపోవడం వల్లే. ఈ రష్యా వార్లు ఇవన్నీ కూడా, అలాగే కరప్షను, రుగ్మత ఇవి కూడా పెరిగిపోవడం వల్ల ఈ మైత్రి సాధన ఈరోజు చేస్తారు. ఈరోజు అస్సలు ఎవరెవరితో అన్పార్లమెంటరీ వర్డ్ అంటే ఎవరిని కూడా కొంచెం బాధ పెట్టి మాట తిట్టకూడదు అన్నారు ఈరోజు. ఆ రకంగా సౌమ్యంలో ఒకరితో ఒకటి కలిసి ఉండాలి. ఈరోజు అటువంటి కోపం రాకూడదు మనిషిలో. ఆ సాధన 24 గంటలు ఈరోజు చేస్తారు. అది ఈ విధంగా మన భారతదేశం వరదగా ఇలాంటి చోట పీస్ మార్చెస్ అవి నిర్వహిస్తున్నారు. ప్రపంచంలో నేను మ్యాన్మార్, శ్రీలంకలో నేను ఉన్నప్పుడు అనురాధ పొరలు ఇక్కడి నుంచే మరి బౌద్ధ వృక్షం విత్తనాలు తీసుకెళ్ళి అక్కడ వేశారు. ప్రపంచంలోనే 2600 సంవత్సరాలు ఉన్నటువంటి వృక్షంగా గిన్నిస్ బుక్ రికార్డులో ఉన్నది. అక్కడికి నేను వెళ్ళాను 2 సార్లు 3 సార్లు వెళ్ళాను. అక్కడ నీళ్లు పోయడం, అమ్మ బౌద్ధ వృక్షానికి ప్రార్థన చేయడం నేను కూడా నాకు అనుభవం అయింది. చాలా వియత్నాంలో కూడా నాకు మ్యాన్మార్లో షడగోన్ పగోడ, సులే పగోడ, ఇక్కడ బుద్ధుని యొక్క హెయిర్ రిలిక్స్ అక్కడ ఉన్నాయి. అదే ఫస్ట్ పగోడ ఇన్ ది వరల్డ్ ఆన్ ది ఎర్త్ ఇట్ సెల్ఫ్. ఇండియాలో కూడా లేదు, మ్యాన్మార్లోనే ఉంది. అది అంటే ముందు మ్యాన్మార్ శిష్యులే బుద్ధుడికి కదా, అందువల్ల అక్కడ ఏర్పడ్డది అనమాట. అది అక్కడ కన్స్ట్రక్ట్ అయింది. ఇలా అక్కడ నిర్వహించేది వివిధ విధాలుగా ఉన్నప్పటికీ ది మెయిన్ కాన్సెప్ట్ ఈజ్ ది మెయిన్ సేమ్. ఇదే కాన్సెప్ట్ వాళ్ళందరికీ కూడా శాంతి, అహింస, కరుణ, తర్వాత మైత్రి లాంటి వాటిని సాధనే ఈ బౌద్ధ పూర్ణిమ. అలాగే సుమేధాబోధి గారు, మనకి ఈ బుద్ధుని బోధనలు మానవాళికి ఎలాంటి సందేశాన్ని అందిస్తాయంటారు? ఈరోజు నిజం చెప్పాలంటే మనం అతిశయోక్తి కాదు, జాగ్రత్తగా ఆలోచిస్తే ఈరోజు ఈ అవినీతి, రుగ్మత మన ఇంటర్నల్గా మనకున్న సమస్య. మన ఇండియాలో రుగ్మత, సోషల్ డిజార్డర్, మనకున్న అనేకమైన వెల్ఫేర్ స్కీమ్స్ ఉన్నాయి. కానీ స్కీమ్స్ని బట్టి మనకు అధికారము, అంతస్తు కావాలి, తర్వాత డబ్బు కావాలి, ఆస్తులు కావాలి, అంతేగాని యాక్చువల్గా మనం బ్రిటిషర్తో పోరాడిన దేనికి? మన సంస్కృతిని కాపాడుకోవడం ఇండియాలో సాధన చేయాలి కదా. మరి కాపాడుకున్నది ఎందుకు? సాధన చేయడానికైనా. అది వదిలేసాం, ఆ కాన్సెప్ట్, మెయిన్ కాన్సెప్ట్ వదిలేసాం. ఈ కాన్సెప్ట్ ఈ రోజుల్లో అందుకని బుద్ధుని యొక్క బోధనలు కానీ మనం ఈ పంచశీలాలు అంటే ప్రాణాతిపాత వేరమణి సిక్కాపదం సమాధియామి, అదిన్నదాన వేరమణి సిక్కాపదం సమాధియామి, కామేశ ముత్యాచారాలైతే అబ్రహ్మచర్య వీరమణి సిక్కాపదం సమాధియామి, మూసావాద వీరమణి సిక్కాపదం సమాధియామి, స్వరమయ్య మధ్య పమదట్టాన వీరమణి సిక్కాపదం సమాధియామి. ఇది పంచశీలం. ఈ పంచశీలం లేకుండా మానకోవట్లేదు. అన్ని మతాల్లోనే ఉంటుంది. ఇది బేస్. ఇది అంటే హత్యలు చేయకూడదు, అంటే జీవహింస చేయకూడదు, దొంగతనం చేయకూడదు, సెక్సువల్ మిస్కాండక్ట్ ఉండకూడదు, 4వది అబద్ధం ఆడకూడదు, 5వది ఎడిక్షన్ ఉండకూడదు. ఇది బ్యాడ్ హ్యాబిట్స్, ఈ డ్రగ్ ఇటువంటివన్నీ కూడాను, తాగుడు ఇటువంటివి. ఈ 5 ఈరోజు ఎంతో అవసరం కదా. ఇది చాలామంది హోప్లెస్గా చూస్తున్నారు. సాధ్యం అవుతుంది, సాధ్యమే. ఎందుకు కదా, ఇండివిజువల్స్ చాలామంది ఉన్నారు. ఇప్పటికి కూడా మహామునులు ఉన్నారు కదా, ఎందుకు లేరు? గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. అదే అందరూ వచ్చి నేను పిలిచి మీరు నేర్చుకొని ఉన్నానని చెప్తారేంటండి? మనం వెళ్ళి పట్టుకోవాలి మనం. అందువల్ల ఆ డౌట్ పెట్టుకోకండి. ఎవరు కూడా అనుకోకండి నేను సాధన చేయలేని అనుకోవద్దు. చేయగలరు మీరు, ఎంతో శక్తివంతులు మీరు అనుకుంటే యూ మస్ట్ బి కాన్ఫిడెంట్ అండ్ డిటర్మైన్ యువర్ సెల్ఫ్ టు ప్రాక్టీస్. ఆటోమేటిక్లీ యూ విల్ బి సక్సెస్ఫుల్. ఆ తర్వాత మనకి ఈ రుగ్మతలు విడిపోవడానికి నేను ఈ రిలవెంట్ ఈ సామాజిక బౌద్ధ ధర్మం ద్వారా కూడా కోచింగ్ ఒక కోర్సు ఉంది. ఈ సుత్తాలు, ఇందాక చెప్పిన సుత్తాలతో పాటు ధ్యానం కూడా నేర్పి విపස්සనా ధ్యానం. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ వన్. అయితే విపස්සనా ధ్యానం చేయాలంటే కొంచెం స్టాండర్డ్ కావాలి. శీలం బాగా ఉంటే కానీ విపස්සనా ధ్యానం పనికిరావు. సమత విపස්සనా ధ్యానాలు పనికిరావు. అది అంటే శీలం లేకుండా ఆలోచన ఉంటుంది అస్తమానం. ఈ ఆలోచనల కారణంగా ఏకాగ్రత రాదు. అందుకని శీలం అవసరం. శీలం ద్వారా కంట్రోల్ చేస్తే మైండ్ అప్పుడు ఏకాగ్రత. శీల సమాధి పన్య, దిస్ ఈజ్ వాట్ ది బుద్ధాస్ టీచింగ్ ఇన్ నట్సెల్ అనమాట. ఒకే ఒక సెంటెన్స్లో మనం చెప్పాలనుకుంటే శీల సమాధి పన్య. ఇది సాధించడం ఈరోజు ఇర్రెలవెంట్ అనమాట అండి. అలాగే ప్రపంచ వార్ నడుస్తుంది. అంటే ద్వేషం, లోభ ద్వేష మోహాలు, అలోభ అదోష అమోహం. ఈ లోభ దోష మోహాలు ఈ మైండ్లో ఉన్న ఖాళీ చేస్తే ఆ ఖాళీలో అలోభం అదోషం అమోహం వస్తుంది. అంటే అవిద్య పోయి విద్య, ప్రజ్ఞ అనేది మనం తీసుకురావాలి.
ఆ ప్రజ్ఞ అనేది ఉంటే ఈ వార్లు ఏమీ ఉండవు, శాంతియుతంగా ఇది జరుగుతుందంటే జరుగుతుంది. ఎందుకు జరగదు? ఏ మనిషి అయితే వారు చేస్తాడో ఆ మనిషే శాంతి చేయగలడు. ఇట్ ఈజ్ ఆల్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ హిమ్సెల్ఫ్ ఓన్లీ. అదే కాన్సెప్ట్ సక్సెస్ అయిన చాలా సందర్భాలు ఉన్నాయి కదా. అది ఆ మూటితో మనం పని చేయాలి. అలా పని చేస్తే ఈనాడు ఎప్పుడూ లేనంత అవసరం, బుద్ధుని యొక్క బోధనలకు అవసరం, దాని యొక్క సాధన ఉందని నేను గట్టిగా నమ్మాను. నేను చెప్పాను, చాలామంది సాధన చేసి సక్సెస్ అయ్యారు, నాకు బాగా తెలుసు. నేను లాస్ట్ మెనీ ఇయర్స్ ఐఎమ్ ఇన్ దిస్ ఫీల్డ్. ఐఎమ్ ప్రొఫెషనల్ ఇన్ టీచింగ్ ది సోషల్ ఎంగేజ్డ్ బుద్ధిజం. దట్ ఈస్ మై ఎక్స్పీరియన్స్. చివరిగా ఒక ప్రశ్న సుమేధాపోతి గారు, బుద్ధుని బోధనల ద్వారా అసలు ఈ సమాజం, యువత ఏం నేర్చుకోవాలంటారు, ఎలా ఆచరించాలంటారు, మీరేం చెప్తారు? చాలా మంచి ప్రశ్న అడిగారు చివరిగా మీరు. ముఖ్యంగా ఈనాడు యువత దెయ్యాలను, లేకపోతే ఏ విలువలు, ఏ రకమైన గుణగణాలు లేని వాళ్ళని, క్యారెక్టర్ లేని వాళ్ళని గొప్పవాళ్ళగా చెప్పుకోవడం ఈ ఒక పద్ధతిగా తయారైపోయింది, ఒక ట్రెండ్గా తయారై మనం రూయం చేసుకుంటున్నాం. అసేవనంచ బాలానం పండితానంచ సేవనం పూజాచ పూజనీయానం ఏతమంగళం ఉత్తమం అని చెప్తాడు బుద్ధుడు. అంటే అసేవనంచ బాల అంటే బాలుడు అంటే మూర్ఖుల్ని సన్మానించడం. అంటే ఈ తాగుబోతులు, స్కాములు చేసేవాళ్ళు, ఈ రకంగా పెద్ద రకంగా తిరిగే వాళ్ళని గొప్పవాళ్ళగా భావించి వాళ్ళని స్కాములు చేయడం, వాళ్ళకి ఏదో పూజలు చేయడం, వాళ్ళని అనుసరించడం లాంటివి చేయకూడదు. ఎప్పుడు కూడా ఎవరిని పూజించాలి? పూజకు అర్హుడైన వ్యక్తిని, ఎవరికి ఉత్తమ గుణాలు ఉన్నాయో, అంటే ఎవరు నాకు సపోర్ట్ చేస్తారో. నీకు ఏ సపోర్ట్ అవసరం లేదు, భగవంతుడే ఉన్నాడు కదా ఒక సపోర్టర్. ఈ ధర్మమే ఉంది. ఈ నువ్వు వర్షాకాలాన్ని, నేను శీతాకాలాన్ని ఎవరైనా తీసుకొస్తారు, తయారు చేసి ఇస్తారు, ఇవ్వరు. అది నడుస్తుంది ధర్మం, అది ప్రకృతి ధర్మం. అంటే అందులో మనం ఉంటాం అంతే, అదే సపోర్ట్. ఇంక ఏ సపోర్ట్ అవసరం లేదు మనకి. ఇలా ఉండడానికి ఎవరిదైనా సపోర్ట్ అంటే మనలాంటి సాధకులు అందరం కలిసి ఉంటాం, మనలాంటి సాధనలు కలిసి అదే బౌద్ధ సంఘం. సంఘం చరణం గచ్చామి అంటే ఈ నా ధమ్మ సోల్జర్స్ ఎడ్యుకేషన్ రిఫార్మ్ మూవ్మెంట్లో అందరినీ కూడా నేను ఒక గ్రూప్ కింద తయారు చేసి నేను టీచ్ చేస్తుంటాను. వాళ్ళందరూ గ్రూప్గానే జీవితాన్ని మామూలు బతుకులో కూడా అలాగే ఉంటుంది, లైఫ్ కూడా అలాగే ఉంటుంది, డే లైఫ్ కూడా అలాగే ఉంటుంది. ఈ సాధకులంతా కలిసి ఉంటారు ఒక సైడ్, ఒక పద్ధతిగా. అంటే మసీదుకి వెళ్ళే వాళ్ళంతా ఒక చోట ఉంటారంటే వాళ్ళొక పద్ధతి, అలాగే క్రిస్టియన్స్ అంతా ఒక పద్ధతిగా ఉంటారు. అలాగే ఇది కూడా ఈ సాధన చేసే వాళ్ళంతా కలిసిమెలిసి ఒక జీవన విధానం సాధన చేస్తూ వెళ్తూ ఉంటారు. దీన్ని ధమ్మాసులు ఎడ్యుకేషన్ రిఫార్మ్ మూవ్మెంట్ అనే పేరుతో దీని అంతర్జాతీయంగా కూడా మంచి సపోర్ట్ వచ్చింది. శ్రీలంక ప్రభుత్వం నేను వాళ్ళని అడిగినప్పుడు మీరు సపోర్ట్ చేస్తున్నారు భారతదేశానికి, దీనివల్ల మా గవర్నమెంట్లో కరప్షన్ ఉందండి, ఇది మా అందరికీ తెలుసు, మేము కష్టపడుతున్నాం దానికోసం, మీరు గవర్నమెంట్ సపోర్ట్ చేస్తే కరప్షన్ పెరిగిపోతుంది. అవునా కదా? వాళ్ళు గవర్నమెంట్ సపోర్ట్ చేస్తున్నారు, ఎడ్యుకేషన్ ఉన్నదాన్ని, కరప్షన్ పెరుగుతుంది. అందుకని నా పథకం పీపుల్ టు పీపుల్ కోఆపరేషన్గా నా ఈ ఎడ్యుకేషన్ రిఫార్మ్ మూవ్మెంట్ ఉంది, దాన్ని సపోర్ట్ చేయాలి మీరు అని అడిగితే ఎంతో వాళ్ళు ఆనందించి సపోర్ట్ చేస్తాను లెటర్ కూడా ఇచ్చారు. అలాగే వియత్నాం గవర్నమెంట్ నుంచి కూడా మంచి సపోర్ట్ వచ్చింది. దాన్ని వినియోగించుకోవడానికి తగిన విధంగా నాకు మరి ఇండియన్ గవర్నమెంట్ ఇటువంటి డాక్యుమెంట్స్ కానీ పబ్లిక్ నుంచి పెద్దగా స్పందన లేదు, ఇంకా ప్రజలకు తెలియలేదు. కొద్దిగా ఇప్పుడు తెలుస్తుంది, నడుస్తుంది, కొద్దిగా స్పందన ఇప్పుడు రావడం మొదలైంది. అది ఇంకా బాగా ముందుకు వెళ్ళాలి. విద్యార్థులు ముఖ్యంగా జీవితం ఏంటంటే నైతిక ఆర్థిక జీవన విధానం, దీనివల్ల ఏమి కోల్పోయేదేమి ఉండదు, మీకు జరిగే లాభమే. దీన్ని ఏ విధంగా సాధన చేయాలో ఒక ఎక్స్పర్ట్ టీచర్ నుంచి మీరు తెలుసుకుంటే ఇట్ ఈజ్ వెరీ ఈజీగా మీరు సాధించగలరు. ఈ డిజిటల్ వరల్డ్లో ఎలా మనం నైతిక ఆధారిత జీవన విధానం సాధించాలి, ఈ సామాజిక బోధ అంటే బుద్ధుని చెప్పినటువంటి ఈ బోధనను అనుసరించే విధానం ఇందులో ఉంటుంది. చాలా ఈజీగా సాధన చేస్తూ జీవితాన్ని హాయిగా గడపవచ్చు. మీరు చెప్పినట్లు మైత్రి సాధన ఎంతో అవసరం, అలాగే ధర్మ మార్గంలో పయనించాలి, శాంతి కరుణతో జీవించాలి. బుద్ధుని బోధనలు ఇలా ఎన్నో విషయాలను మనకి తెలియజేస్తున్నాయి. మరి ఈరోజు బుద్ధ పూర్ణిమ సందర్భంగా మా దూరదర్శన సప్తగిరి స్టూడియోకి సుమేధాపోతి గారు విచ్చేసి ఎన్నో విషయాలను తెలియజేశారు. ధన్యవాదాలు, నమస్కారం అండి. సద్విత్తీయో వివర్జంతు సబ్బరోగో వినాశతో మమే భవతంతరాయో సుఖీ దీర్ఘాయుకో భవే. సాధు సాధు సాధు. ఇదండి బుద్ధ పూర్ణిమ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు మరి, నమస్కారం.